రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ పీపుల్స్ దవాఖానాలో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్స్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్, రాజారాం డాక్టర్స్ అందరూ కేక్ కట్ చేయగా ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్ ని శాలువాలతో సత్కరించి సిబ్బంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల నర్సింగ్ హోమ్ లో శ్రీ వైద్య నిపుణులు శ్రవంతి కేక్ కట్ చేయగా సిబ్బంది కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందిస్తున్నామని తిరుమల నర్సింగ్ హోమ్ పేర్కొన్నారు. నిరుపేదల కోసం తిరుమల నర్సింగ్ హోమ్ అందిస్తున్న సేవలను మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వైద్యులు శ్రవంతి కోరారు. ప్రముఖ వైద్యులు ఎర్రవెల్లి అనురాధ, చంద్రశేఖరరావు సహకారాలతో గుండె సంబంధిత వైద్య పరీక్షలను సైతం నిరుపేదలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేదల వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ డే సందర్భంగా పాతికేయులకు శుభాకాంక్షలు. వారి స్మారకార్థం ఆయన భారతరత్న అవార్డు గ్రహీత ఆయన పేరు మీద ఈ డాక్టర్ డాక్టర్ జరుపుకుంటున్నారు. ఆయన గొప్ప వైద్యుడు. అప్పుడు ఆ కాలంలో 80s అంటే 80s లేట్ 90s అప్పుడు డబుల్ ఎఫ్ఆర్సిపి అంటే ఫెలోషిప్ లండన్లోనే శిక్ష అంటే ట్రైనింగ్ అయ్యి ఎఫ్ఆర్సిపి ఎంఆర్సిపి డబుల్ సర్జన్ ఫెలోషిప్ ట్యూషన్ ఫెలోషిప్ పొంది ఇండియాకి వచ్చి అంటే అంత సర్వీస్ అది చేసిన సేవలకు భారత ప్రభుత్వం డాక్టర్స్ డే అందరికీ ధన్యవాదములు. ఇక్కడ 32 సంవత్సరాల నుండి ధనికులు పేదలు అనకుండా అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నాము. ప్రతి బుధవారం రోజు ఉచితంగా ఓపీ చూడబడుతుంది. ప్లస్ బీపీ, షుగర్, గుండె సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువ ధరల్లో అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందిస్తున్నాము. ఇక్కడ ప్లస్ నార్మల్ డెలివరీలు కూడా చేయబడుతున్నాయి. కావున అందరూ వైద్య సేవలని అందుకోగలరని కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్క వైద్యుడు జిల్లాలో కానీ తర్వాత మన తాలూకా లెవెల్ కానీ మండల స్థాయిలో కానీ ఈ వైద్యులు సేవలు అందించాలి. ఈ పేద ప్రజలు ఉన్నారు వారికి సరైనటువంటి అవగాహన చేసి జ్వరం ఉందా, కడుపు నొప్పి, మోషన్స్ అని క్లియర్ అడిగి మనం చేతనైనంత వారికి వాళ్ళ పరీక్షలు చేసి వారికి వైద్యులు సేవలు అందించాలి. ఒకవేళ మనం అధిక స్థితి అంటే ఆ జనరల్ శరీర స్థితి సరిగా లేనట్లయితే దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ వైద్యశాలకు పంపించి వారికి మెరుగైన వైద్యం చెప్పాలి. ఇది కాదు, ఇది 5 అని చెప్పి అనవసరంగా 15 రోజులు తీసుకునే రోగాన్ని మనం విషమ పరిస్థితి ఉంచకుండా